డ్రామా జూనియర్స్ ఆడిషన్ కి వెళ్ళావు కదా, ఫస్ట్ ఏం యాక్ట్ చేసి చూపించావు? నన్ను ఆడిషన్ కి పిలిచినప్పుడు వెళ్తా, తర్వాత బిస్కెట్స్ ఇస్తారు, తర్వాత తినేసి వెళ్ళిపోతాం అంతే. నీకు మరి ఎలా టైం సరిపోతుంది? ఒక పక్కన స్కూల్ కి వెళ్ళాలి, ఒక పక్కన స్కూల్ కి, ఇంకో పక్కన షూటింగ్ కి, ఇంకో పక్కన ప్రాక్టీస్ కి, ఇంకో పక్క ఎగ్జామ్ కి, గురికి అంత. ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? అలా చేయాలి కదక్క, ఎలా అయినా చేయాల్సిందే. డ్రామా జూనియర్స్ కి వెళ్తున్నావు, సరిగమపాకి వెళ్తున్నావు, మరి స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ టీచర్స్ ఏమంటున్నారు? మళ్ళీ యూకేజీలో ఇస్తాను నన్ను. నువ్వు ఈ శ్లోకాలు కూడా చెప్తావని మీరు నన్ను నా కోసం చెప్తావా? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే ఇది పరవింజస్యోజిరివాసిని విష్ణు వివాసిని విష్ణుదే. మీ తమ్ముడు కూడా ఇప్పుడు డ్రామా జూనియర్స్ తీసుకొచ్చేస్తావా? మరి నీతో పాటు తమ్ముడు యాక్ట్ చేయిస్తావా? మరి పెద్దగా అప్పుడు చిన్నగా అయిపోతా. పాములు చూడడం ఇష్టం అని? నాకు పాపలతో ఇష్టం. కరుస్తుంది కదా అవి. నాకు కరువైన పాము ఇష్టం. సరే, నువ్వు ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? బాలే బాబు. నాకు బాలే బాబు అంటే చాలా ఇష్టం. సరే, ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? అనుష్క. అనుష్క ఎవరు? సరే, ఏ డాక్టర్ అవుతావు? బేబీ డాక్టర్ అవుతా. ఏం కొనిస్తావు మరి మమ్మీకి డాడీకి? గిఫ్ట్ మమ్మీకి శారీ, తర్వాత మా నాన్నకి పచ్చలంగా. ఐస్ క్లోజ్ చేయి, నీకోసం ఒక సర్ప్రైజ్. ఓపెన్. ఎంతకేది? బ్లాక్ డ్రెస్, బ్లాక్ ఫ్రాక్. నా కోసం ఒక పాట పాడవా? ఐఎమ్ వెరీ సారీ, అన్నగా వందు సారీ, సరదాగా నవ్వేసే ఒకసారి. హయో 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 పెదాలిలా బిగించి చెప్పించకే మరి మంత్రాలవి జపించి అది లేచమించి. సూపర్. శాంతా స్పెట్స్ అక్క, ఒకసారి ట్రై చేయి. ఇది చిన్నది కదా. పెట్టుకో అక్క, సరిపోతుంది. సరిపోయింది, బాగుంది. పెద్ద వేస్తున్నా పైన. ఇది రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ. సరే, మరి నాకు ఇస్తావా ఇది? మళ్ళీ ఇవ్వని ఇంకా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ అమ్మ. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్, నాకు తెలిసి ఇయర్ మొత్తము ప్రతి ఇంట్లో ఈ పాపని చూడని వాళ్ళంటే ఎవరు లేరంటే అతిశయోక్తి కాదండి. సో అలా మన అందరినీ జీ తెలుగు షోస్లో నవ్విస్తూనే ఉంది. సో ఈ రోజు మనతో పాటు ఉంది ఈరియా సుబ్రహ్మణ్యం. హాయ్. హాయ్. నమస్తే. సో ఎట్లా ఉన్నావు? బాగున్నావా? సో అందరూ తెలుసా, ప్రతి వాళ్ళు షో చూసిన వాళ్ళందరూ నీకోసమే షో చూస్తున్నామని కింద కామెంట్స్ చేస్తున్నారు. చూస్తున్నావా? తెలుసా? సరే, సూపర్. చెప్పు, నీకు అసలుకి డ్రామా జూనియర్స్ లో యాక్ట్ చేయడానికి భయం లేదా? ఒక్కొక్కసారి భయపడతా, కానీ ఇప్పుడు భయపడతా. నువ్వు ఇప్పుడు భయపడలే? డ్రామా జూనియర్స్ లో భయపడ, ఇప్పుడు భయపడతా. సో ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు డ్రామా జూనియర్స్ లో? రోజాక, అనిల్ మామ, అనంత మామ, శైలజ మామ, అందరనా? సుధీర్ అంకుల్ అంతే. కాదు, లాజిక్ ఏంటి చెప్పు నాకు. మామూలుగా రోజా అక్క, మరి సుధీర్ అంకుల్ ఏంటి ఈ లాజిక్ ఏంటి? సుధీర్ అంకుల్ కి పెళ్లి కావలేదు. సరే, రోజా గారిని ఎందుకని అక్క అని పిలుస్తున్నావు? నేను వాళ్ళ మేడం అన్నారు, కానీ నాకు అక్క అంటే ఇష్టం. అది నీకు అనిల్ మామ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో చేస్తున్నావా నువ్వు? చేయట్లేదా? ఇంకా లేదు, వాళ్ళు పిలిచినప్పుడు చేస్తా అంతే. అనిల్ మామ పిలవలేదా నిన్ను? ఇంకా పిలుస్తారంట. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శివశంకర్ వరప్రసాద్ దానిలో నువ్వు యాక్ట్ చేస్తున్నావా మరి? వాళ్ళు వచ్చేటప్పుడే ఫోన్ చేశాను, అందుకే. ఎందుకు? సినిమా ఉంది కదా, దానికి. సరే, మరి నువ్వు వీడియో చేసావు కదా అనిల్ మామతో, చిరంజీవి గారి షూట్ లో వెళ్ళి ఒక వీడియో చేసావు కదా. సో అప్పుడు ఆ రోజు వెళ్ళావు, కలిసావా చిరంజీవి గారిని? మరి అడగలేదా అనిల్ మామ నువ్వు? లేదు, అడగాలి. చిరంజీవి మామ ఎక్కడున్నారు అని అడగాలి, నేను మర్చిపోయా. మర్చిపోయావా? సరిగమప బాగుందా, డ్రామా జూనియర్స్ బాగుందా? సరిగమప. ఎందుకని? సరిగమప చాలా బాగుంటారండి. బాగా ఎవరిష్టం నీకు సరిగమప? యాంకర్ సజ్జన్ అంకుల్ చాలా జోక్స్ చేస్తారు కదా, అందుకే. సరే, శైలజ అమ్మమ్మ ఏమంటుంది? శైలజమ్మ ఏమన్నది? సరే, నువ్వు పాట పాడావు కదా అక్కడ. ఏం పాట? అక్కడ డ్రామా మన సరిగమపలో ఇప్పుడు కూడా పాట పాడతావా? నా కోసం ఒక పాట పాడవా? ఐఎమ్ వెరీ సారీ, అన్నగా వందు సారీ, సరదాగా నవ్వేసే ఒకసారి. హయో 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 పెదాలిలా బిగించి చెప్పించకే మరి మంత్రాలవి జపించి అది లేచమించి. అరే పాపం చిరకోపం నిజమైన మేకప్ప, సారీ చెప్ప, గోల్డెన్ చెప్ప, ఓ
సారీ అన్నగా సారీ సరదాగా నవ్వేసే ఒకసారి. సూపర్. ఇంత గుర్తు పెట్టుకుంటా నీకు ఎవరు నేర్పించారు ఈ సాంగ్? మమ్మీ సో ఫస్ట్ డ్రామా జూనియర్స్ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు అసలుకి? వాళ్ళు ముందు పిలిచారు, ఉమ్, తర్వాత ఛాన్స్ వచ్చింది. ఉమ్. సరే నువ్వు ఫస్ట్ డ్రామా జూనియర్స్ ఆడిషన్ కి వెళ్ళావు కదా, అక్కడ ఏం చెప్పారు? అంటే నువ్వు ఫస్ట్ ఏం యాక్ట్ చేసి చూపించావు ఫస్ట్ ఆడిషన్ అప్పుడు నువ్వు? ఏదైనా నాకు ఇప్పుడు గుర్తులేదు అది ఏం చేశాను. ఏం చేసావు? వాళ్ళు ఇది ఈ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు ఆడిషన్ కి వెళ్తా అంతే. వాళ్ళు నన్ను ఆడిషన్ కి పిలిచినప్పుడు వెళ్తా. తర్వాత నాకు డ్రామా గిన్నెస్ తొప్పిస్ ఇస్తారు, తర్వాత బిస్కెట్స్ ఇస్తారు, తర్వాత తినేసి వెళ్ళిపోతాం అంతే. అవునా? ఇంకేమి ఇస్తున్నారు డ్రామా జూనియర్స్ లో? డ్రామా గిన్నెస్ అయిపోయింది కదా, ఇప్పుడు సరిగమప. సో డ్రామా జూనియర్స్ లో నువ్వు చాలా స్కిట్స్ చేసావు కదా, సో నీకు ఏ స్కిట్ అంటే ఇష్టం ఎక్కువ? దేంట్లో డైలాగ్స్ గుర్తున్నాయి? చుక్కల మధ్యలో ఉంటారు చందమామ, నాగుండెలా ఉంటారు అనిల్ మామ. సో ఇంకోటి కూడా ఏదో చెప్పావు కదా, బెండకాయ దొండకాయ అనిల్ మామ నాగుండెకాయ. నీకు ఈ డైలాగ్స్ అన్ని ఎలా గుర్తుంటున్నాయి చెప్పు? నాకు ముందు ప్రాక్టీస్ చేపిస్తారు 3 days డ్రామా జిడస్ లో, తర్వాత గుర్తుంటాయి అంతే. అంతేనా? అట్లా ఒక షార్ట్ వచ్చి చేసేస్తే వెళ్ళిపోతావా? ఒక్క షార్ట్ చేయగానే 2 షార్ట్స్ ఉంటే 2 minutes లో చేసేసి వెళ్ళిపోతుంది అంతే. సరే ఫస్ట్ అనిల్ మామ అంటే నువ్వు ఎందుకని అనిల్ మామ అని పిలుస్తావు? నీకు అనిల్ మామ అంటే ఇష్టమా? మామ అన్నదమ్మకంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అనిల్ మామది ఏం సినిమా చూసావు? ఓన్లీ రాజే సినిమానే చూసా, బుల్లిరాజు సినిమానే. ఓ అది ఒక్కటే చూసా అంతే. సంక్రాంతికి వస్తున్నా చూసావా? దాంట్లో బుల్లిరాజు నచ్చాడా నీకు? సరే నీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఒకటి? నాకు తలనొప్పిగా ఉంది చందమామ రాయమంటావా? సరే మరి నీకైతే క్యారీ బ్యాన్ ఇస్తున్నారా లేదా? ఒక్కసారి ఇచ్చారు, ఇప్పుడు ఎట్లా. మరి ఇంకా డ్రామా జూనియర్స్ దీని నుంచి మళ్ళీ ఇప్పుడు సరిగమపాకి వెళ్ళావు కదా, అక్కడ అనంత మామ కూడా ఉన్నారు కదా, అక్కడ కూడా అనంత మామ అని పిలుస్తున్నావు కదా, వాళ్ళేమంటున్నారు? వాళ్ళేం చెప్తున్నారు? ఐ లవ్ యూ చెప్తున్నాను. అవునా? ఎవరు చెప్పారు ఐ లవ్ యూ నీకు? అనిల్ మామ మామ అని పిలిస్తే చెప్తారు అంతే. సో ఇప్పుడు అందరు నిన్ను అనిల్ మామ వాళ్ళ కోడలు అని చెప్పేసి అంటున్నారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అందరూ అనిల్ మామ వాళ్ళ కోడలు అని పిలుస్తున్నారు కదా నేను. చాలా మంచిగా ఫీల్ అవుతాను. సో సరే మీ చుట్టాలు వీళ్ళందరూ, ఇప్పుడు మీ రిలేటివ్స్ వీళ్ళందరూ అడుగుతుంటారా నువ్వు భయపడకుండా ఎట్లా చేస్తున్నావు ఏంటి అని? ఎవరెవరు అడుగుతున్నారు? మీ రిలేటివ్స్ అందరు ఏం అడుగుతున్నారు నిన్ను? మా అమ్మ అడుగుతుంది, మా నాన్న అడుగుతారు, మా తమ్ముడు అడుగుతారు, మా అమ్మమ్మ అడుగుతుంది, మా పిన్ని అడుగుతుంది, మా బాబాయ్ అడుగుతారు, మా మామ అడుగుతారు. ఏమని అడుగుతున్నారు? నువ్వు స్కిట్స్ చాలా బాగా చేస్తావు అని అడుగుతున్నారు. సో నువ్వు ఫస్ట్ డ్రామా జూనియర్స్ కి వెళ్ళినప్పుడు భయపడలేదా అసలుకి? అస్సలకి కూడా భయపడలే. సరే అయితే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్ అప్పుడు వచ్చావు నువ్వు చెప్పు డ్రామా జూనియర్స్? నర్సరీ ఉన్నప్పుడు. నర్సరీ ఉన్నప్పుడు వచ్చావా? ఇప్పుడు నేను యూకేజీ. యూకేజీయా? నా స్కూల్ పేరు స్ప్రౌట్ టీమ్ డ్రీమ్స్. సరే నీకు ఒక తమ్ముడు ఉన్నాడంట కదా, మీ తమ్ముడు కూడా ఇప్పుడు డ్రామా జూనియర్స్ తీసుకొచ్చేస్తావా మరి? వారు ఒక్కొక్కసారి వస్తారు. సరే మరి నీ తమ్ముడితో పాటు నీతో పాటు తమ్ముడిని యాక్ట్ చేయిస్తావా? వారు పెద్దగా చూపిస్తా. పెద్దగా అయినా చేయిస్తావా? అప్పుడు నేను చిన్నగా అయిపోతా. పెద్దగా అయితే చిన్నగా అయిపోతా. ఎందుకు అలాగా తెలీదు. నేను పెద్దగా అయితే వాడు చిన్నగా అవుతాడు. సరే నీకు ఎవరి ఇష్టం ఎక్కువ? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? తమ్ముడు. తమ్ముడు ఇష్టం కాదు, తమ్ముడు, అమ్మమ్మ, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, సమృత్ మామ అందరు ఇష్టం. అందరు ఇష్టం. అందరు ఫ్యామిలీ ఇష్టం. అందరు ఫ్యామిలీ ఇష్టమా? బాగా సపోర్ట్ చేస్తారా? ఈ రీసెంట్ డేస్ లో ఏం సినిమా చూసావు నువ్వు? నేను నిన్ననైతే బాలయ్య బాబా సినిమా చూసాను, చాలా బాగుంది. అనిల్ మామ తీసిన సినిమా అది. అవునా? నేను నైట్ ఇంకో సినిమా కూడా చూసిన. ఏ సినిమా చూసావు? అల్లరి నరేష్. అవునా? ఆ మూవీలో ఏమర్థమైందంటే ఇక చేతి బీర ఇక్కడ నడుము బీర పట్టుకున్న అమ్మకి ఉరుక్కుంటూ వెళ్ళి చెప్పాలి. తర్వాత షోల్డర్ బీర టచ్ చేసిన అమ్మాయికి ఉరుక్కుంటూ చెప్పాలి. ఉరుక్కుంటూ పోయి చెప్పాలి. కాళ్ళ బీర టచ్ చేసిన ఉరుక్కుంటూ పోయి చెప్పాలి అంతే. నీకు అది అర్థమైందా? నెక్స్ట్ దానిలో చెప్పినట్టుగానే అట్లా ఎవరైనా చేస్తే స్పీడ్ గా వెళ్ళి అమ్మతో చెప్పాలి. అమ్మకి చెప్పాలి. గుడ్ గుడ్ గర్ల్. సో నువ్వు ఈ శ్లోకాలు కూడా చెప్తావని విన్నాను, నా కోసం చెప్తావా? శ్లోకం చెప్తావని విన్నా నేను. ఐగిరి నందిని వచ్చిన ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే
ఇది వరవింజస్యోజిని వాసిని విష్ణు నివాసిని విష్ణుదే భగవతి దేశితి కంటక తుమ్మిని బూరికి తుమ్మిని బూరికి దే జయ జయ హే మగిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసదే సురమణ వశిని దుర్గరవశిని దుర్గుణవశిని వశనుదే జయ జయ హే మగిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసదే. సూపర్. ఎవరు నేర్పించారు నీకు ఇది? అమ్మ అమ్మ నేర్పించారా? సరే, నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? మమ్మీ మమ్మీ అంటే ఇష్టమా? మమ్మీ ఎందుకంటే నన్ను కట్టదు తిట్టదు అందుకే. అవునా? ఎప్పుడైనా అల్లరి చేసినప్పుడు చేస్తాను అంతే. సరే, మరి అయితే నన్ను కూడా డ్రామా జూనియర్స్ కి తీసుకెళ్తావా? నేను కూడా డ్రామా జూనియర్స్ లో చేద్దాం అనుకుంటున్నా. మన ఇద్దరం సరే, కలిసి skit చేద్దాం. తీసుకెళ్తా. మరి రానియకపోతే నన్ను? నేను చెప్తా. ఉమ్, అక్క నీ పేరేంటి? నా పేరు ఉమా. ఉమా అక్క అని చెప్తా. అవునా? హ. ఏమని చెప్తావు? మా అక్క నాతో పాటు ఉమ్, స్కిట్స్ చేస్తారంట రాని అండి, ఉమ్. లేకపోతే నేను పోలీస్ కి ఫోన్ చేసి చెప్తా అని చెప్తా. అవునా? సో స్వీట్. సరే, నేను ఒకటి విన్నాను, నీకు పాములు చూడాలని అనుకున్నావంట. ఎందుకని? పాములు చూడడం ఇష్టమా నీకు? నా పాపలతో ఇష్టం. అవి చాలా భయం వేస్తాయి కదా, కరుస్తుంది కదా, అవి స్నేక్ బైట్ చేస్తాయి కదా. నాకు కరువని పాము ఇష్టం. అవునా? కరువన్ పాము ఇష్టమా? సరే, ఇప్పుడు నువ్వు ఇవన్నీ డ్రామా జూనియర్స్కి వెళ్తున్నావు, సరిగమపాకి వెళ్తున్నావు, మరి స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ టీచర్స్ ఏమంటున్నారు నేను? तुम कहाँ कहाँ जा रहे रोज हॉलिडेज दे रहे हमको అని చెప్తారు. అప్పుడు నేను नहीं मैं कहाँ नहीं जाए షూటింగ్ को जा रहे అని చెప్పిన. నీ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు? నీ స్కిట్స్ చాలా చూస్తాం మేము, నాకు చాలా ఎంజాయ్ అవుతుంది అని చెప్తారు. సో నీకు డ్రామా జూనియర్స్ లో బాగా నచ్చిన స్కిట్ అంటే ఏం చెప్తావు? టీచర్ స్కిట్ సుద్దిని కత్తిన కదా. ఏం చేసావు? సుద్దిని కత్తిన కదా ఆ స్కిట్ లో, టీచర్ స్కిట్ లో. సరే, నువ్వు ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? బాలయ్య బాబు. ఎందుకని? బాలయ్య బాబు అంటే ఎందుకు ఇష్టం నీకు? నాకు బాలయ్య బాబు అంటే చాలా ఇష్టం. సరే, ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? అనుష్క. అనుష్క ఎందుకలాగా? నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. అవునా? అనుష్క ఎవరు? అదే, ఇప్పుడు చాలా సినిమాలు ఉంటాయి కదా. ఆ, అరుంధతి సినిమా చూసావు నువ్వు? ఆ, అరుంధతి సినిమాలో ఉంటుంది కదా. ఆమెనా? ఆ, మరి నువ్వు ఏ అనుష్క అనుకున్నావు? వేరే అనుష్క అనుకున్నా. ఇంకో అనుష్క ఎవరు చెప్పు? నువ్వు అనుకున్న అనుష్క ఎవరు? తెలీదు. తెలీదా? ఓకే, నో ఇష్యూ. సరే, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? అయిపోయిందా? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. యూకేజీ. సరే, మీ క్లాస్ లో ఎన్నో ర్యాంక్ వస్తుంది నీకు? ఎగ్జామ్స్ లో వస్తాయి. ఎగ్జామ్స్ లో వస్తాయా? ఎగ్జామ్స్ లో 10 10 10/10 11 12 11/11 11/11 12/12 అట్లా వస్తాయి. 8/8 9/9 అట్లా వస్తాయి. 100/100. నీకు మరి ఎలా టైం సరిపోతుంది? ఒక పక్కన స్కూల్ కి వెళ్ళాలి, క్లాసెస్ చదువుకోవాలి, షూట్ కి రావాలి. ఒక పక్కన స్కూల్ కి, ఇంకో పక్కన ఇంకో పక్కన షూటింగ్ కి, ఇంకో పక్కన ప్రాక్టీస్ కి, ఇంకో పక్క ఎగ్జామ్ కి, ఇంకో పక్క అవంతికి, గురికి అంట. ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నేను బాగా చేయాలి కదా అక్క, ఎలా అయినా ఈ ఏజ్ లో కనీసం చేయాల్సిందే. అవునా? చేయాల్సిందేనా? సరే, నువ్వు టీవీలోకి నువ్వు వద్దాం అనుకున్నావా, మమ్మీ డాడీ వాళ్ళు తీసుకొచ్చారా? నేనే వద్దాం అనుకున్నా. అవునా? ఏం చెప్పావు నువ్వు డాడీ వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి? నాన్న అమ్మ నేను టీవీలో రావాలనుకుంటున్నా అని చెప్పా. అప్పుడు సరేలే, నేను వాళ్ళకి ఆడిషన్ ఫోన్ చేసి అడుగుతా, అప్పుడు సరే అని చెప్పాను. అవునా? ఇది ఎప్పుడు చెప్పావు నువ్వు? ఎల్కేజీలో ఉన్నప్పుడు చెప్పావా? నర్సరీ ఉన్నప్పుడు. నర్సరీలో ఉన్నప్పుడు చెప్పావా? నర్సరీలో ఉన్నప్పుడు నేను 4 years. 5. ఇప్పుడు 5 కంప్లీట్. 6. సో నువ్వు 4 years అప్పుడే యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయావా? అప్పుడే నువ్వు మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పేసావా? చాలా చిన్నప్పుడు నేను, చాలా చిన్న. సో అప్పుడు భయమే లేదా నీకు? అంత చాలా చిన్న కదా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి భయమే లేదా నీకు? ఇప్పుడు చాలా చిన్న కదా అప్పుడు. నీకు భయం ఉండదు అసలుకి అక్క. అసలు భయం ఉండదు? భయం ఉండదు. భయం ఉండదు. ఇంత కూడా ఉండదు. ఇంత ఉంటదు,
ఇంత ఇంత ఉంటే ఉమ్, జల్లి అమ్మకి చెప్పేస్తా. ఉమ్, ఇంత ఉంటే ఉమ్. అమ్మకి చెప్పా. ఉమ్. చలికాలంలో చలి ఉండకపోతే ఏముంటారు అక్క? తెలీదు. చలికాలంలో చలి ఉండకపోతే ఏముంటది? తెలీదు, నువ్వు చెప్తావా? చలే ఉంటది, ఇంకేముంటది? చలికాలంలో చలి ఉంటే ఏముంటది చెప్పాలా? ఉమ్, మార్నింగ్ ఎండ ఉంటది, ఉమ్. నైట్ చలి ఉంటది, అంతే. దానికి కారణం చెప్పలేక అక్క నువ్వు. నాకు రాదు, నేను పూర్ స్టూడెంట్. యాక్చువల్ గా నేను క్లాస్ లో లాస్ట్ బెంచ్ అనమాట. ఫాస్ట్ బెంచా? అవును. చిన్నప్పుడా? అప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని. నువ్వు ఇప్పుడు కాలేజ్ అక్క? అవును, కాలేజ్ లో కూడా లాస్ట్ బెంచే, నేను ఫస్ట్ బెంచ్ కాదు నేను. సో అందుకే నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను కదా. సో నేనేమి నాకు అక్కడ వరకు వినిపించలేదు, అందుకే నేనేం నేర్చుకోలేదు. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఫస్ట్ బెంచ్. అందుకే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను ఇంకా యూకేజీనే. యూకేజీ అనా? ఓకే. మళ్ళీ యూకేజీలో వేస్తాను నన్ను. మళ్ళీ ఇంకా నాకు 6 కదా, అందుకే. కాదు, ఎందుకు యూకేజీలో వేస్తారు మళ్ళీ? తెలీదు, తెలీదా? ఏజ్ చిన్న కదా, 5 కదా నాకు, ఇంకా అందుకే. సరే, మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ మ్యాథ్స్. ఇంగ్లీష్ మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం తెలుసు అసలుకి. దేనికి? నాకు అసలు రాదు మ్యాథ్స్. నాకు వచ్చు. నీకు వచ్చా? మేడం బోర్డులో రాస్తుంది. అవును. సో మ్యాథ్స్ ఏమేమి వచ్చు నీకు? సబ్స్ట్రాక్షన్స్ వచ్చా లేదంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20 వరకు వచ్చిన. అవునా? నువ్వు గుడ్ గర్ల్ అసలు. నాకైతే అస్సలు సరిగ్గా రాదు తెలుసా. నువ్వు థ్యాంగల్ అక్క. ఉమ్, నువ్వు థ్యాంగల్ అంటే అంటే నీకు ఏవి రావాలి. ఓకే, టాన్ గర్ల్ అంటే ఏం రాదనా? ఓకే, ఎవరు చెప్పారు అట్లా అని? థ్యాంగల్ అంటే థ్యాన్ అని ఏమి రాదు కదా. సో మరి నేర్పిస్తావా? నాకు రాదు కదా, నువ్వు నేర్పిస్తా. तुम क्या कर रहे? मैं इंटरव्यू कर लेती है। किसको? आर्या को। आर्या का नहीं है, मेरा नाम इरिया। इरिया? हाँ, ओके। तुमको पानी चाहिए? नहीं चाहिए, मेरे को नहीं चाहिए। चाहिए क्या बोला? आप हिंदी मालूम है? हाँ, मेरे को हिंदी मालूम है, आपको भी मालूम है? हाँ, मेरे को मालूम है, थोड़ा सा मालूम है। मैं आपको फुल मालूम दे दूंगी. ఇప్పటికి 4 years అంటండి, హిందీ కూడా ఫుల్ గా వచ్చు. నాకు ఇంకా 5 నాకు. ఓకే, 5 అంట. సో హిందీ ఎవరు నేర్పించారు నీకు? స్కూల్లో. స్కూల్లోనా? ఓ, హిందీ కూడా మాట్లాడతావా నువ్వు? ఓ, నాకు తెలియనే తెలియదు తెలుసా నువ్వు హిందీ మాట్లాడతావని. అవునా? నువ్వు ఎప్పుడు ఏ షోలో చెప్పలే కదా హిందీ. నాకు స్కూల్లో అసలుకి వచ్చు. స్కూల్లో కూడా చెప్తా. ఓకే, అప్ క్యా చాహియే? मेरे को पानी चाहिए. పానీ చాహియే? కావాలా? ఉట్టిగా. ఉట్టిగా? మన ఇంటర్వ్యూలో అట్లే చెప్పాలి కదక్క. ఏమని చెప్పాలి? నీళ్ళు కావాలని. ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు నువ్వు? 7 ఇంటర్వ్యూస్ ఇచ్చావా? ఇప్పుడు అవుతుంది. ఎత్తుదా? సంక్రాంతికి ముగ్గులేస్తారు. నీకు ముగ్గులు వేయడం వచ్చా? వేస్తావు ముగ్గులు నువ్వు? ఓ, ఇంకేమేం చేస్తావు నువ్వు? నీ హాబీస్ ఏంటి? ముగ్గులు. ముగ్గులే మరి. నీకు అసలు ముగ్గు పట్టుకోవడమేనా వచ్చా? వేయడం కాదు, పట్టుకోవడం వచ్చు. ఇట్లా పట్టుకో. అట్లా ఇస్తా. ఇట్లా ఇస్తా. ఇట్లా అనేస్తే మొత్తం ఇట్లా పడిపోతుంది వీళ్ళకి. సరే, నీకు ఫస్ట్ ఎవరిని డ్రామా జూనియర్స్ కదా వచ్చినప్పుడు ఎవరు చూసినప్పుడు భయం వేసింది నీకు ఎక్కువ? స్టార్టింగ్ లో చిన్నప్పుడు వచ్చావు కదా. భయం లేదు, అసలు ఏది చూసినా భయం లేదా? అస్సలకి లేదు. సరే, నువ్వు ఏదైనా డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ చెప్పేస్తావా? మరి ఒకసారి చెప్తే డైలాగ్. నాకు రావు. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, తగ్గేదేలే. సూపర్, మాకన్నా బాగా చెప్పేస్తున్నాను డైలాగ్స్. సరే, నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తుంటావు? 2 to 3 3 4 days అట్లా చేస్తా. 4 4 4 3 3 2 2 1 1 అట్లా. సరే, ఇప్పుడు ఎన్ని డేస్ నువ్వు హాలిడేస్ పెడుతున్నావు? ఎన్ని డేస్ స్కూల్కి వెళ్తుంటావు షూట్స్ కి? ఎన్ని డేస్? మోస్ట్లీ చాలా డేస్. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే వరకు వెళ్తా అంతే. తర్వాత సాటర్డే, సండే నాకు హాలిడే ఉంటా, అమ్మమ్మ ఇంట్లోనే ఉంటా. అవునా? అమ్మమ్మ ఇష్టమా నీకు? అమ్మమ్మ చేసేది ఏ ఫుడ్ అంటే నీకు ఎక్కువ ఇష్టం? గులాబ్ జామ్. అవునా? మరి నాకు తీసుకొస్తావా గులాబ్ జామ్స్? నాకు కూడా చాలా ఇష్టం తెలుసు. నాకే చాలా ఇష్టం. నీకే చాలా ఇష్టమా? ఇంకా నాకేం తెస్తావులే అంటావా?
తెస్తావా మరి నాకు కూడా చేస్తా. తీసుకొస్తావా? హ్మ్. వేరే అక్క నాకు ఒక పాట వచ్చు. ఓ రియల్లీ? చిన్ని గుండెలా అయింది ఆశరా అంతగా వచ్చినాక అమ్మా అమ్మా నీవన్నారా నిత్యం నాపై ఉన్నావిలా. నైస్. ఎవరు నేర్పించారు ఇదన్నీ నీకు? మమ్మీ డాడీ మోస్ట్లీ. మోస్ట్లీ. ఓకే. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మూవీస్ చేస్తున్నావు కదా, నీకు ఎన్ని డేస్ చెయ్యట్లే? పిలిచినప్పుడు చేస్తా అంతే. ఇంకా పిలవలేదా నిన్ను? పిలుస్తారు. పిలుస్తారు. ఓకే. ఇంకా 3 months. సరే, నువ్వు డ్రామా జూనియర్స్ లో చాలా గెటప్స్ వేసుకుంటూ ఉంటావు కదా, నీకు అంతసేపు ఉండడానికి ఇరిటేషన్ అనిపించదా? అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏమనిపించదు అట్లా నాకు. సరే, రోజా అక్క ఏం చెప్తారు నీకు? అక్క అంటే చెల్లి, అక్క అంటే చెల్లి, అక్క అంటే చెల్లి, అక్క అంటే చెల్లి, అక్క అంటే చెల్లి. అంటే రోజా గారేమో నీకు అక్క అంతే కదా, తనకేమో నువ్వు చెల్లి. అక్క అంటే చెల్లి అంతే. అంతే. అనిల్ మామ అని పిలిస్తే కోరెలు. సరే, మరి అక్కడ శైలజ మ్యామ్ ఏమంటారు? మనవరాలు. మరి అక్కడ ఇంకా ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు? సుధీర్ ఇది అంటారు. మరి ఇంకొక అనంత్ గారు ఏమంటారు నిన్ను? కోరెలు అంటారు. కుర్లే అంటారా? తూతు కోరెల్స్ ఉన్నాయి నాకు. తూతు కోరెల్స్ అంటారు. సరే, నువ్వు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత బాలయ్యతో చేయాలనుకుంటున్నావు, ఇంకెవరెవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? అనిల్ మామ. అనిల్ మామ అంటే ఇష్టమా నీకు బాగా? చాలా ఇష్టం. ఇంత ఎంత ఇష్టం? ఇంత ఇష్టమా? సో మరి నువ్వు రోజు షూటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మోస్ట్లీ 7 కన్నా 6 అన్నా 5 అన్నా అప్పుడు. ఎప్పుడు వరకు ఎండ్ అవుతుంది? 3rd episode వరకు ఉంటుంది. 3rd episode అంటే ఏ టైం వరకు? మార్నింగ్ 6-7 కి స్టార్ట్ అయింది అనుకో, ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటుంది? 12. ఈవినింగ్ నైట్ 12 వరకు ఉంటుందా? 12 వరకు ఉంటుంది. మరి నువ్వు టైర్డ్ అయిపోవా? 3rd episodes ఉంటే 3rd చేసేసి వెళ్ళిపోతా అంతే. అంతే వెళ్ళిపోతావా? ఇంటికెళ్ళి మేకప్ రిమూవ్ చేసుకొని పజ్జుంటా. ఎందుకని మేకప్ రిమూవ్ చేసుకోకుండా పడుకుంటే ఏమవుతుంది? మొత్తం ర్యాషెస్ వస్తాయి. నువ్వు రిమూవ్ చేసుకుంటావా అక్క మేకప్? నేను రిమూవ్ చేసుకోను, నేను వెళ్ళేపాటికి టైర్డ్ అయిపోతాను కదా, అలా వెళ్ళిపోయి నిద్రపోతాను. వెళ్ళిపోయి ముఖం మీద వెబ్ టిష్యూ మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకొని పనుకోవాలి అంత. అవునా? సరే, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా అట్లా చేస్తాను, సరేనా? నువ్వు అన్ని గుడ్ టిప్స్, నాకు మేకప్ టిప్స్ చెప్పొచ్చు కదా నువ్వు. టచ్అప్, బ్లష్, ఐ షాడో, ఐలైనర్, కాజల్, లిప్స్టిక్, ఇవన్నీ వేసుకోవాలా? ఇయర్ రింగ్స్, హ్యాండ్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, అంతవరకు వచ్చా? హెయిర్ రింగ్స్ అవి కూడా వేసుకుంటావా? నా రింగ్ చూసావా అక్క ఎంత బాగుందా? ఓ క్యూట్, బాగుంది. నేను చూడలేదు ఇప్పుడు వరకు, తెలుసా? సేమ్. సేమా? సరే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? నీకేమవ్వాలి? డాక్టరా? మరి డాక్టర్ అంటే ఎక్కువసేపు చదవాలి, ఎక్కువసేపు స్టడీ రూమ్ లోనే ఉండాలి. మరి నువ్వు షూట్స్ ఎలా చేస్తావు? షూట్స్ ఓన్లీ డాక్టర్ జాబ్ చేయాలని ఉంది నాకు అంతే. అదేంటి, ఇప్పుడు మరి హీరోయిన్ అవుతాన్నావు కదా? నేను ఇక్కడ అనలేదా? సరే, మరి అయితే మరి డ్రామా జూనియర్స్ షూట్స్ వీటికి ఏం రావా ఇంకా? మరి నేను డాక్టర్ అయి నీకు ఇంజెక్షన్ ఇస్తా. నీకు ఇంజెక్షన్ అంటే భయమా అక్క? మెల్లగా ఇస్తా. అవునా? ఇట్లా కూర్చేసి ముందు ఇక్కడ ఏదైనా రాయాలి, తర్వాత ఇట్లా ఇట్లా కూర్చోాలి అంతే, మెల్లగా అంతే. తర్వాత స్టిక్కర్ పెట్టేస్తా అంతే, దూది పెట్టి స్టిక్కర్ పెడతా మెల్లగా. ఓకే సరే, ఓకే. సో మరి ఆ డాక్టర్ చదివేటప్పుడు మరి ఇంజెక్షన్ చేయడం, పేషెంట్స్ ఇంత బిజీ అయిపోతావు కదా, అప్పుడు షూట్ కి టైం ఉండదు కదా, మరి ఎట్లా అప్పుడు షూట్ చేయవా నువ్వు ఇంకా? మేనేజ్ చేస్తాం, మేనేజ్ చెయ్యాల్సిందే చెయ్యాలి. అవునా? నేను ఒకసారి ఐగిరి అమ్మవారిని గత వేసుకున్నా, చాలా ఇక్కడ కమ్మలు వేసుకుంటే చాలా నొప్పిలేస్తుంది. బట్ ఆ డ్రెస్ లో క్యూట్ ఉన్నావు కదా నువ్వు. ఇట్లా స్టిక్ పట్టుకొని ఇట్లా పడిసేసా. అవునా? ఇట్లా పెట్టేసా.
సరే మరి నువ్వు ఇప్పుడు హాలిడే కదా ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్‌కి వెళ్ళావా? ఎక్కడికి తీసుకెళ్లారు మమ్మీ వాళ్ళు నిన్ను? రేపు నేను గేమ్స్ కి వెళ్తా. గేమ్స్‌కి వెళ్తావా? నీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం ఎక్కువ? చాలా ఇష్టం. హుహు. ఏ గేమ్స్ అంటే ఇష్టం? ఏమన్నా ఇష్టం. ఏవన్నా ఇష్టమా? హ్మ్. ఓకే. సరే మరి షాపింగ్ చేసావా? లే. చేయలేదా? మరి న్యూ మా ఇయర్ ఇంట్లో వస్తుంది. ఇన్ని గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు చేయాలక్క షాపింగ్? అంటే డ్రెసెస్ షాపింగ్ చేయవా నువ్వు? డ్రెస్సెసా చేస్తా. చేస్తావా? మరి న్యూ ఇయర్‌కి ఏం డ్రెసెస్ కొనుక్కున్నావు? ఏమన్నా కొనుక్కుంటా. ఏమన్నా కొనుక్కుంటావా? ఆ. సరే నీకు ఏ డ్రెస్ అంటే ఇష్టం? ఫ్రాక్స్ అంటే ఇష్టమా? నాకు ఫ్రాక్స్ ఇష్టం, శాండిల్స్ అక్కడ శాండిల్ చూసావా ఎంత బాగుందో? ఓహ్! చూడలేదు. పింక్ బావుంది కదా! పింక్ 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 ఏది పింక్? ఏది పింక్? పింక్ పింక్ అది పింక్ కలరా? పింక్ కలర్. ఓకే. పింక్ కలర్ ఓకే. చాలా బాగుంది. నాకు ఇది నచ్చింది. ఓకే. సరే మమ్మీ, డ్యాడీ నీకింత సపోర్ట్ చేస్తున్నారు కదా! చిన్నప్పటి నుంచి నిన్ను షూట్స్‌కి తీసుకెళ్తున్నారు. నీకు కావాల్సినయన్నీ కొనిస్తున్నారు. సరే నువ్వు పెద్దయిన తర్వాత డ్యాడీకి, మమ్మీకి ఏమేమి కొనిస్తావు? నేను పెద్దయిన తర్వాత మమ్మీకి హెల్త్ ఇస్తూ ఉంటే దా మా మా హాస్పిటల్‌కి రప్పిస్తా. మీ హాస్పిటల్‌కి రప్పిస్తావా? ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వడానికి మీ అమ్మకి హెల్త్ ఇష్యూ రావాలా? ఓకే. ఏం కొనిస్తావు మరి? మమ్మీకి, డ్యాడీకి ఏం కొనిస్తావు? అది ఓకే. ఫైన్. నువ్వు డాక్టర్ అయిన తర్వాత మమ్మీని చూస్తావు. టాబ్లెట్స్ ఏం కొనిస్తావు? టాబ్లెట్స్, ఆ! ఇంజెక్షన్, ఆ! చెకింగ్, హ్మ్. బుక్, ఇంకింతేనా? మరి డ్యాడీకి ఏం కొనిస్తావు? గిఫ్ట్ కూడా. అదే. గిఫ్ట్ మమ్మీకి శారీ, వావ్! ఇంకోటి గర్ల్స్. హ్మ్. తర్వాత మా నాన్నకి హ్మ్. పచ్చిలంగా. అవునా? అది డ్యాడీ యేసుకోరు కదా! బాయ్స్ ది. బాయ్స్‌ది. ఓకే. ధోతీనా? ధోతి. యెస్. యెస్. ధోతి, ఆ! ఇంకోటి డ్రెస్, తర్వాత ఇట్లా ఇది షేర్వాణి టైపా? ఆ! కండువా. సో, మరి అమ్మమ్మ నీకు గులాబ్ జామ్ చేస్తుంది. అన్ని చేస్తుంది. అమ్మమ్మకి ఏం కొనిస్తావు? నేను అమ్మమ్మకి గోల్డ్ చైన్, ఆ! ఇయర్ రింగ్స్, హ్మ్. ఫింగర్ రింగ్స్, హ్యాండ్ రింగ్స్, హ్మ్. పత్లంగా, శారీ, పత్లంగా, అమ్మమ్మ జాకెట్. అమ్మమ్మ కూడా పట్లంగా కొనిస్తావా? ఓకే. నేను అమ్మమ్మకి కష్టపడి ఆ! ఏం కొనిస్తా అంటే ఆ! పెద్ద హ్మ్. ఇల్లు, హౌస్ కొనిస్తా. అక్క, ఆ! కారం స్పెల్లింగ్ ఏంటి? కారం. కారం స్పెల్లింగా? నాకు తెలియదు. KIWI కారం. అవునా? ఆ, సో, నాకసలు రాదు తెలుసా? నేను లాస్ట్ బెంచ్ కదా! నేను ఊరికే అన్నా. అవునా? అక్క నాన్న నాన్న? బనానా. కారం అని కారం, కారం. మమ్మ కారం. ఓహ్! ఇవన్నీ ఎవరు నేర్పించారు ఆ, నీకు? ఇంకోటి యాపిల్ అని యాపిల్, యాపిల్. పైనాపిల్. అందరూ నీతో ఫోటోస్ దిగుతున్నారా? బయటికెళ్ళినప్పుడు? ఏమంటున్నారు అందరు నిన్ను? ఈమెనే కదా డ్రామా చేసి వచ్చేది అంటున్నారు. అవునా? ఇంకేమన్నారు? ఫోటో ఏమని అడుగుతున్నారు, హ్మ్. వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు. హ్మ్. అప్పుడు నాకు నేను బిజీ ఉన్నా, ఓన్లీ ఫొటోస్ కే అవసరం వస్తుంది. నేను హ్మ్. అంతే, నేను వెళ్తా బాయ్ అని చెప్పేసి అంతే. అవునా? నువ్వు బిజీ ఉన్నాను. నేను వీడియోస్ చేయనని చెప్తున్నావా? ఉమ్, ఓకే. మరి నాతో ఒక రీల్ చేస్తావా? మరి నేను కూడా ఇన్‌స్టాలో రీల్ చేద్దాం అనుకుంటున్నా. ఉమ్. ఏం రీల్ చేద్దాం మనిద్దరం? బయలోనే. ఆ! బైలో నీకొచ్చా అది? సో, మరి నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చా. నేనివ్వనా నీకు? ఉమ్, ఇవ్వాలా? ఉమ్. సరే. ఇస్తే నాకేం చెప్తావు? ఒక డైలాగ్ చెప్తే నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. బెండకాయ అనిల్ మామ నా గుండకాయ. అనిల్ ఇంకా తెలగా చెప్తా, హ్మ్. చిక్కుల మధ్యలో ఉంటాడు చందమామ, నా గుండెల్లో ఉంటారు మా అనిల్ మామ. సరే. నువ్వు ఐస్ క్లోజ్ చెయి. నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఓపెన్. ఎంతక్క ఇది? చూడు నీకోసం. బ్లాక్ డ్రెస్సా? ఆ! బ్లాక్ ఫ్రాక్. యాహ్! నచ్చిందా నీకు? హా, బావుందా? హా, ఇట్లా పెడదామా ఒకసారి? నీకు సరిపోయిందా చూద్దామా? ఓహ్! క్యూట్ ఉన్నావు కదా! సరిపోయింది. సరిపోయిందా? హా, నచ్చిందా నీకు? హా. సో, నీకోసమని నేను షాపింగ్ చేశాం. థాంక్స్ అక్క. హ్మ్.
సరే, మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఆ ఆఫీస్ తెలుసా నీకు? వాళ్ళు అక్క నేను వెళ్తా ప్లీజ్. వెళ్ళేటప్పుడు ఇస్తాను. ఈ లోపల ప్యాక్ చేసి ఉంచమని చెప్తాను, సరేనా? ఈ గిఫ్ట్ నీకు. సరే, మరి ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి ఏం చెప్తావు? మా ప్రేక్షకులందరికీ ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ అందరికి, ఆంధ్రబాబా ఛానల్ వాళ్ళకి బై బై. సరే, ఇప్పుడు డాడీ మమ్మీ వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా, ఆఫీస్ వాళ్ళు నీకు తెలుసా? తెలుసా? మా నాన్న మేనేజర్ పేరు జాన్, మా అమ్మ మేనేజర్ పేరు హను. వాళ్ళు ఎలా తెలుసు నీకు? ఎట్లా ఎట్లా? కాల్. ఓకే, డాడీ మమ్మీ ఇద్దరు జాబ్ చేస్తారా? ఓకే, మరి నువ్వు జాబ్ చేయకోకుండా మరి నువ్వు ఎందుకని డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? నాకు డాక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే, మరి నువ్వు జాబ్ చేయవా? చెయ్య. ఓన్లీ డాక్టర్ అంటేనే? డాక్టర్ అయిపోయినాక జాబ్ అంతే. డాక్టర్ అయిపోయినాక జాబ్. ఓకే, సరే, ఏ డాక్టర్ అవుతావు? అంటే తలనొప్పి డాక్టరా, హ్యాండ్ ఇట్లా హ్యాండ్ పెయిన్స్ వస్తాయి కదా ఆ డాక్టరా, ముక్కు డాక్టరా, ఐ డాక్టరా, ఏ డాక్టర్ అవుతావు నువ్వు? బేబీ డాక్టర్ అవుతా. బేబీ అంటే మమ్మీ కడుపులో బేబీస్ ఉంటాయి కదా ఆ డాక్టర్ అవుతా. ఓ, నువ్వు గైనకాలజిస్ట్ అవుతావా? ఓకే, ఎందుకని నువ్వు బేబీస్ ని బయటకు తీసుకొని వస్తావా? నీకు అట్లా ఇష్టమా? టబ్లో కూర్చోపెట్టి లోపల టటాస్ బొమ్మ వేసి బేబీస్ ని బయటికి తీసుకొస్తా అంతే. అంతేనా? అప్పుడు ఒకసారి మా అమ్మని టబ్లో కూర్చోపెట్టారు, టటాస్ బొమ్మను వేశారు, తమ్ముడప్పుడు దాన్ని చూసి బయటకు వచ్చేసారు. అవునా? డెలివరీ ఇలా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. డెలివరీ మా మమ్మీది. ఇంకో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ నీకు ఏమేమని చెప్తుంటారు? మమ్మల్ని కూడా షూట్ కి తీసుకెళ్ళి ఇట్లా అడుగుతాం. అక్క థ్యాంక్స్ ఆంధ్రబాబా వాళ్ళు నాకు డ్రెస్ ఇచ్చినందుకు బై బై. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి బై బై. సరే సరే, అందరికి మీ జీ తెలుగు వాళ్ళకి ఏం చెప్తావు? జీ తెలుగు వాళ్ళందరికి థ్యాంక్ యూ. జీ తెలుగు వాళ్ళు నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు బై బై. ఏం చెప్పాలనుకుంటున్నాం ఇంకా? నాకు మేకప్ ఇష్టం, హెయిర్ స్టైలింగ్ ఇష్టం, కర్ల్స్ ఇష్టం, అన్ని ఇష్టం నాకు. అన్ని ఇష్టమా? ఓకే, మీ తమ్ముడు నువ్వు ఆడిస్తుంటావా? తమ్ముడితో ఆడుకుంటావా? బాగా బాగా ఆడుకుంటా. 100% ఆడుకుంటా. హెల్దీ ఫుడ్ ఒకటి మ్యాగీ, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత రైస్, పాలకూర పప్పు, బీట్రూట్ దోశ, ఇడ్లీ, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? హెల్దీ ఐస్ క్రీమ్, హెల్దీ ఐస్ క్రీమ్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్. నాకు తెలియదు తెలుసు అసలుకి. ఇంట్లో ఐస్ క్రీమ్ తింటావా నువ్వు? సరే, ఇక్కడ ఇద్దరు కెమెరామ్యాన్స్ ఉన్నారు కదా, నీకు ఎవరు నచ్చారు? తిన్నచ్చారా? నా కెమెరానే. నీకెవరో నీకు నచ్చుతుంది, నాకెవరో నాకు నచ్చుతుంది. నువ్వు అనిల్ మామ మీసాల పిల్ల సాంగ్ విన్నావా అసలు? మీసాల పిల్ల చాలా టైమ్స్ విన్నావా? పాడతావా మీసాల పిల్ల నా కోసం? ఏ మిసాల పిల్ల నీ ముక్కు బీర కోపం కొంచెం చక్కాల పిల్ల. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నువ్వు బాగా నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ చిరంజీవి గారి సినిమాలో చేస్తావు కదా, అప్పుడు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నేను. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చెప్పు, నన్ను డైలీ టీవీలో చూడు. డైలీ ఇంటర్వ్యూ చూడండి, నన్ను టీవీలో కూడా చూడండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి. సరే, చూసారు కదండి చిచ్చర్పూడి గ్యాలరీ. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీమా. థ్యాంక్ యూ.